అలానే మిసేసరావు తులం బంగారం 60,000 నుంచి 70,000 మధ్యలో లేదా 80,000కి వస్తుంది అని అంటే ఎగిరి గంతేస్తారు మన మహిళలే కాదు ఎవరైనా సరే. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుతూ పోయాయి. గత 4-5 సంవత్సరాల నుంచి బంగారం రేట్లు అమాంతం పెరిగాయి. గత ఏడాది నుంచి చూస్తే దాదాపు 30-40% పెరిగింది. ఇటీవల కాలంలో మళ్ళీ తగ్గుతూ వచ్చింది. దాదాపు 12 నుంచి 15% తగ్గింది గత 3-4 నెలల నుంచి. మరి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం అయితే పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయిల్ రేట్లు పెరిగే కొద్దీ మనకి బంగారం రేటు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. పైగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడానికి ఎక్కువగా సంభావ్యత ఉంది కాబట్టి అక్కడ వడ్డీ రేట్లు పెంచితే మన బంగారం రేటు ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కాకుండా తులం 60,000 నుంచి 70,000 80,000 లోపల మధ్య వచ్చేదానికి అవకాశం ఉందా అని అంటే ఉంది. ఎప్పుడనంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఫలిస్తే ఖచ్చితంగా తులం బంగారం 70,000 నుంచి 80,000 లోపలే వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది. ఇది అతిశయోక్తి అని మీరు కనిపించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో విస్తారమైనటువంటి బంగారపు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి కనుగొన్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చిగురుగుంట అనేటువంటి ప్రాంతంలో భారీ బంగారపు నిక్షేపాలు బయటపడ్డాయి. 22 లక్షల టన్నుల బంగారం ఖనిజం అక్కడ ఉందని ఐడెంటిఫై చేశారు. దాని నుంచి దాదాపు 13 టన్నుల బంగారం సేకరించవచ్చు అని చెప్పి, పైగా క్వాలిటీ బంగారం అక్కడ వస్తుంది. 1 టన్ను బంగారు ఖనిజాన్ని దాన్ని కనుక శుద్ధి చేస్తే దాదాపు 5.5 గ్రాము బంగారాన్ని తయారు చేయొచ్చు, బంగారం వస్తుంది శుద్ధి చేస్తే అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా మనకి జొన్నగిరి దగ్గర మనకి 1 టన్ను ఖనిజాన్ని కనుక శుద్ధి చేస్తే మనకు వచ్చేది 2 గ్రాములు 3 గ్రాముల మధ్యలో వస్తుంది. కానీ చిగురుగుంట దగ్గర బయటపడినటువంటి బంగారపు నిక్షేపాలు ఏదైతే ఉన్నాయో ఆ ఖనిజంలో బంగారం క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే 1 టన్ను ఆ ఖనిజాన్ని కనుక మీరు శుద్ధి చేస్తే 5 నుంచి 6 గ్రాములు బంగారం వస్తుంది అంటున్నారు. ఈ లెక్కన దాదాపు 13 టన్నులు బంగారం అక్కడ ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జొన్నగిరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. కానీ ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఏపీఎండిసి ఆధ్వర్యంలో బంగారపు గనుల నుంచి బంగారాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీతో లైజనింగ్ చేసి గ్లోబల్ టెండర్లు లేకుండా ఏపీఎండిసికి ఈ గనులని అప్పగించాలి అనేటువంటి అభ్యర్థన చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 2 బొగ్గు గనులని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ లేకుండా ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. అలాగే బాక్సైట్ ఖనిజాన్ని ఒరిస్సాకి ఇచ్చింది గ్లోబల్ టెండర్ లేకుండానే. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బంగారపు గనులని గ్లోబల్ టెండర్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పచెప్పాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోకపోతే గ్లోబల్ టెండర్లో పాల్గొనైనా సరే ఈ గనులని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 38 కోట్ల రూపాయలని డిపాజిట్ చేయడానికి కూడా సిద్ధమవుతుంది. అంటే ఎలాగైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులని తీసుకొని దాని నుంచి బంగారం తయారు చేయాలి, అది ప్రభుత్వమే చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ప్రభుత్వం చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి ప్రజలకి కొంత బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఈ గనులు 2000 సంవత్సరంలో మూసేశారు. ప్రభుత్వం అప్పుడు ఏపీఎండిసినే ఐడెంటిఫై చేసి దాని నుంచి బంగారం సేకరించాలని చెప్పి అనుకుంది. కానీ ఆ రోజున అంతర్జాతీయ మార్కెట్లో
ఉన్నటువంటి బంగారం ధర, అలాగే ఈ బంగారం గనుల నుంచి తీసినటువంటి బంగారం శుద్ధి చేస్తే అయ్యేటువంటి ఖర్చు దానికంటే ఎక్కువగా ఉంది. అంటే మనకి అంతర్జాతీయంగా మార్కెట్లో వచ్చేటువంటి ధర కంటే కూడా దీని ఖర్చు ఎక్కువగా ఉంది. అందుకే 2000 సంవత్సరంలో దీన్ని మూసేశారు. ఆ తర్వాత 2018లో ఏపీఎండిసి ఈ గనులని స్వాధీనం చేసుకొని ఈ గనుల ద్వారా బంగారాన్ని తయారు చేయాలని ప్రయత్నం చేసింది. కాకపోతే న్యాయపరమైనటువంటి చిక్కులు రావడంతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ గనుల్ని తీసుకొని బంగారాన్ని శుద్ధి చేయాలనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్లో విస్తారమైనటువంటి బంగారం గనులు ఉన్నాయి. రీసెంట్గా జొన్నగిరిలో తయారు చేస్తున్నారు, కర్నూలు జిల్లా. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చిగురుగుంటలో బయటపడ్డాయి. రామగిరి, రొద్దంకి, దాదాపు 5-6 చోట్ల ఆంధ్రప్రదేశ్లో బంగారం గనులు ఉన్నాయి. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పాలి అనేది అక్కడ ఉండేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క అభ్యర్థన. రీసెంట్గా ఢిల్లీ వెళ్ళారు. బహుశా ఢిల్లీలో ఈ రిప్రజెంటేషన్ ఇలాంటి ప్రతిపాదన కూడా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే గ్లోబల్ టెండర్లు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ బంగారం గనుల కోసం. గ్లోబల్ టెండర్లు వేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారు విడుచుకున్నట్టు అవుతుంది ఆ గనుల్ని. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేసి తెలంగాణకి, ఒరిస్సాకి ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదకి సంబంధించినటువంటి టెండర్లు లేకుండా ఇచ్చారో అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా బంగారపు గనుల్ని ఆ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఒక అభ్యర్థన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అది కనుక ఫలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నటువంటి బంగారం అంతర్జాతీయ మార్కెట్లో లభించినటువంటి బంగారం కంటే, దేశీయంగా లభించిన బంగారం కంటే ఖచ్చితంగా ఎంతో కొంత తక్కువ రేటుకి అయితే బంగారం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే తులం 60, 70, 80 వేల లోపల రావాలి అని అంటే కనుక ఇంకా విస్తారంగా ఈ గనుల్ని కనుక్కొని ఇంకా గనుల నుంచి ఎక్కువ మోతాదులో బంగారం కనుక తయారవుతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో బహుశా తులం 80,000 లోపునే లభించేటువంటి అవకాశం లేకపోలేదు. ఈ లోపుగా అమెరికా ఫెడ్ కనుక వడ్డీ రేట్లను భారీగా పెంచితే అసలు అంతర్జాతీయ మార్కెట్లోనే బంగారం రేటు తగ్గిపోయే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే డాలర్కి సంబంధించి కూడా, డాలర్ ఇప్పుడు వేలాడుతూ ఉంది. డాలర్ దాని భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే చైనా, రష్యా, ఇండియా, బ్రిక్స్ అనేది ఉంది కదా. ఈ బ్రిక్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాణిజ్యాన్ని కొత్త రూపంలోకి తీసుకెళ్తుంది. డాలరేతర వాణిజ్యానికి మరింత వేగం పెంచారు. అది కనుక సక్సెస్ అయితే డాలర్ కూడా పడిపోయేటువంటి అవకాశం లేకపోలేదు. సో డాలర్ పడిపోతే మళ్ళీ బంగారం పెరిగే అవకాశం ఉంది. ఇదొక ఈక్వేషన్. కాకపోతే దేశీయంగా కనుక బంగారం ఎక్కువగా లభిస్తే అమెరికా ఆధిపత్యం పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆయా దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని అమ్ముతాయి. అప్పుడు అమ్మినప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అంతర్జాతీయ ఈక్వేషన్స్ తీసుకున్నా, దేశీయ ఈక్వేషన్ తీసుకున్నా, డాలర్ ఈక్వేషన్ తీసుకున్నా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బంగారం గనుల ఈక్వేషన్ తీసుకున్నా రాబోయేటువంటి రోజుల్లో మిగతా వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఖచ్చితంగా ఎంతో కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది బంగారు విషయంలో. అది తులం 80,000, 90,000 ఎంతో కొంత తక్కువ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. మరి ఇది సాధ్యమేనా? ఒక ఆంధ్రప్రదేశ్లో గనులు పడితే అది అంతర్జాతీయ సంపద, లేదంటే దేశీయ సంపద కదా, జాతీయ సంపద కదా, మరి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి. అవి కూడా ఉంటాయి. నేను అందుకే ఎంతో కొంత మిగతా వాళ్ళకన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ గనులని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.